గడిచిన 4 సంవత్సరాలుగా మనోడు పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ప్రతి యాప్ని ప్రమోట్ చేయడమే కాకుండా అవి లింక్ నొక్కితే 500 రూపాయలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మరీ చేశారండి. ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా. అంటే అది రామ్, మరి వాళ్ళందరూ ఫ్యామిలీలు ఎలా ఫీల్ అవుతారండి? నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? వీళ్ళు ఎవరు చేయమన్నారండి? దేనికోసం చేస్తున్నారు చెప్పండి? సమాజంలో దొంగని దొంగ అంటే మీకెందుకు కాలుతుంది? ఎందుకు తప్పు అంటారు? సమాజంలో ఒక దొంగ ఉన్నాడు, వాడిని దొంగ నా కొడుకు అని చెప్పడం తప్ప? తప్ప? ఇప్పుడు మోడీ తాతగారే మన మోడీ గారే చెప్పాడు బ్యాన్ చేసాము అని చెప్పి. ఆర్టికల్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి జీవో కూడా పాస్ చేశారు. నా తప్పు లేనప్పుడు ఎవరైనా సరే నా తప్పు లేనప్పుడు పాయింట్అవుట్ చేస్తే ఇక అది కథ వేరుంటుంది. ఇక అది వీరు రోజు ఇన్స్టాగ్రామ్లో 3 బెట్లు వేస్తారు, రోజు టెలిగ్రామ్ గ్రూప్లో 3 బెట్లు వేస్తారు, రోజు ఆ బెట్టింగ్ వేసిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారు. ఎవరు అడిగారండి వీడిని ఇవ్వడానికి? అయినా నిన్ను తిడితే వాడెందుకు రెచ్చిపోతుండు? సంబంధాలు ఏమైనా ఉన్నాయా అబ్బాయితోనే? చేసిండ్రా ఏమైనా? ఒకే మంచం ఒకే కాంచం అలవాటు అయిపోయినదా ఏంది? చెమ్మ గుడ్డి తొడకొట్టినావు అనుకో నీకే ఎండ్ ఆఫ్ ద డే 0 చేసిపోతా. జన్మలో ఇంకెవరిని కేలకడం నువ్వు ట్రావెలింగ్ చేయలేవు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నా అంబిషానా తొడాశానా మళ్ళీ జాగ్రత్తగా విను. నీ టైం బాగోకపోతేనే నీ దగ్గరికి వచ్చినాను, నేను వచ్చానంటే నీ టైం బాగోలేదని అర్థం చేసుకో. అది లాగినావు అంటే మొత్తం మషాయి అయిపోద్ది. నువ్వు ట్రావెలింగ్ చేయలేవు. బండి నడుపుతున్నప్పుడల్లా నేను అన్నవే గుర్తొస్తే గుద్దేస్తూ. అరే నిబ్బాగా నీ దగ్గర ఉన్నదంతా ఎవర్రా? ఆ చిన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పోరలు అంతే. అది కమెంట్లు చేయడానికి తప్ప ఈవెన్ నీ వీడియోకి యాడ్స్ కూడా చూడరు వాళ్ళు, స్కిప్ చేసేస్తారు డేటా అయిపోతుందని. చెప్తాను మళ్ళీ చెప్తాను, స్ట్రాంగ్ వార్నింగ్ అంటుకుంటావో ఏమనుకుంటావో తెలియదు. తప్పు నీ దగ్గర ఉండేటప్పుడు అన్నీ మూసుకొని నవరంధ్రాలు మూసుకొని నీ పని చేసుకోవాలా.